హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి దానికి సంబంధించి జనరల్ సైన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు డే 10 అన్నమాట. ఈ సిరీస్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి అయిన ఎన్టీపీసీ అండ్ ఏఎల్పి జేఈలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాదాపుగా ఇప్పుడు దాకా మనం ఒక డే 9 వరకు మనం క్లాసెస్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. దాదాపుగా మనం ఇప్పుడు దాకా ఒక 3 టాపిక్స్ అనేది దాదాపుగా 100 క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగిపోయింది, ఓకేనా, లాస్ట్ ప్రీవియస్ 9 క్లాసెస్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్ చూసుకుంటే, తరంగాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి అంచుల వెంబడి ప్రయాణించడాన్ని ఏమంటారు? తరంగాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి అంచుల వెంబడి ప్రయాణించడానికి ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ పరావర్తనం, ఆప్షన్ బి వివర్తనం, ఆప్షన్ సి వ్యతికరణం, ఆప్షన్ డి ధ్రువణం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. ఓకే, సరైన సమాధానం ఏంటంటే వివర్తనం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎర్రగా ఉండుటకు కారణం ఏది? సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎర్రగా ఉండుటకు కారణం ఏది? ఆప్షన్ ఏ విస్తరణ, ఆప్షన్ బి వివర్తనం, ఆప్షన్ సి వ్యతికరణం, ఆప్షన్ డి ధ్రువణం. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే విస్తరణ ఫ్రెండ్స్. ఓకే, విస్తరణ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం ఏది? ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం ఏది? ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం, ఆప్షన్ బి వివర్తనం, ఆప్షన్ సి వ్యతికరణం, ఆప్షన్ డి ధ్రువణం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. ఆన్సర్ వచ్చేసరికి కాంతి పరిక్షేపణం. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం ఏంటంటే కాంతి పరిక్షేపణం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మేఘాల రంగు తెల్లగా కనిపించడానికి కారణం ఏది? మేఘాల రంగు తెల్లగా కనిపించడానికి కారణం ఏది? ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం, ఆప్షన్ బి వివర్తనం, ఆప్షన్ సి వ్యతికరణం, ఆప్షన్ డి ధ్రువణం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. మేఘాల రంగు తెల్లగా కనిపించడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ కాంతి పరిక్షేపణం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 కళ్ళతో వస్తువులను చూడగలిగే దృష్టిని ఏమంటారు? 2 కళ్ళతో వస్తువులను చూడగలిగే దృష్టిని ఏమంటారు? ఓకేనా. ఆప్షన్ ఏ ఆస్టిగ్మటిజం, ఆప్షన్ బి నిశాచార, ఆప్షన్ సి మోనోక్యులర్, ఆప్షన్ డి బైనాక్యులర్. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి బైనాక్యులర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 కళ్ళతో వస్తువును చూడగలిగే దృష్టిని ఏమంటారంటే బైనాక్యులర్. ఓకే ఫ్రెండ్స్, అయితే రైల్వే, అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్, జీకే, జిఏ అండ్ జిఎస్. ఓకే, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అన్నమాట ఫ్రెండ్స్. టైప్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో. ఈచ్ వన్ తీసుకుంటే మీకు 49కి, అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119, 4 ఆఫ్ కాంబో తీసుకుంటే 149కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే ఫోన్పే లేకుంటే గూగుల్ పే చేసి, ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాలంటే మోక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నీకు పరిచయం చేసేది మోక్ టెస్ట్. అంటే మనం ఎంతవరకు ప్రిపేర్ అయినాం, ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంకా మన స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏముంది అని తెలియజేసేది
మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అయితే టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ మనకు 1 year వ్యాలిడిటీతో ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ కోడ్ మీరు Z7 RVBIని ఇంప్లిమెంట్ చేస్తే మీకు అడిషన్గా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ మోక్ టెస్ట్ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు టెలిగ్రామ్ జాయిన్ కావాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది ఉంది, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ కాండి. ఓకేనా, మనం చెప్తున్న క్లాసెస్ యొక్క PDF కూడా అక్కడ మీకు టెలిగ్రామ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి ద్రవంలో తేలియాడే కణాలతో ఢీకొనడం వల్ల ఏర్పడే గ్లేర్ ప్రక్రియను ఏమంటారు? కాంతి ద్రవంలో తేలియాడే కణాలతో ఢీకొనడం వల్ల ఏర్పడే గ్లేర్ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ హ్యూజెన్ ప్రభావం, ఆప్షన్ బి సింప్సన్ ప్రభావం, ఆప్షన్ సి టెండల్ ప్రభావం, ఆప్షన్ డి రామన్ ప్రభావం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. ఆన్సర్ వచ్చేసరికి టెండల్ ప్రభావం ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి టెండల్ ప్రభావం. కాంతి ద్రవంలో తెలియాడే కణాలతో ఢీకొనడం వల్ల ఏర్పడే గ్లేర్ ప్రక్రియను ఏమంటారంటే టెండల్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత? సూర్యుడి కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత? ఆప్షన్ ఏ 7 నిమిషాలు, ఆప్షన్ బి 5 నిమిషాలు, ఆప్షన్ సి 8 నిమిషాలు, ఆప్షన్ డి 8 సెకండ్లు. ఓకే, సూర్యుని కాంతి భూమికి చేరుటకు పట్టే సమయం ఎంత అంటే ఎంత ఫ్రెండ్స్? మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, సరైన సమాధానం 8 నిమిషాలు, లేకుంటే 8.2 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు 500 సెకండ్స్ కూడా చెప్పొచ్చు. ఓకే, 500 సెకండ్స్లో కూడా మనం దీన్ని చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు సూర్యునిది కదా ఫ్రెండ్స్, చంద్రునిది కాంతి భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుందంటే 1 సెకండ్స్ పడుతుంది. చంద్రుని కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం ఏంటంటే 1 సెకండ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాంతి వేగం 1 సెకండ్కి, ఓకేనా, కాంతి యొక్క వేగం 1 సెకండ్స్కి ఎంత ఉంటుంది? 151 మిలియన్స్ కిలోమీటర్స్, 1,00,000 మైళ్ళు, 1,80,000 మైళ్ళు. ఆప్షన్ డి 1,86,200 మైళ్ళు. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఓకే, సరైన సమాధానం ఏంటంటే 1,86,200 మైళ్ళు. కాంతి యొక్క వేగం 1 సెకండ్కి ఎంత అంటే 1,86,200 మైళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ ప్రమాణం దేనికి సమానం? ఖగోళ ప్రమాణం దేనికి సమానం? ఆప్షన్ ఏ 151 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ బి 47 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ సి 149 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ డి 150 మిలియన్ కిలోమీటర్స్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 150 మిలియన్స్ కిలోమీటర్స్. ఓకే, 150 మిలియన్ కిలోమీటర్స్. ఖగోళ ప్రమాణం దేనికి సమానం అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, క్రింది వాటిలో సివి రామన్ గురించి తప్పుగా ఉన్నది ఏది? ఓకే, మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది రేపు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.